తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు, బుధుడు, రాహువు, గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఏ సంబంధాలలోనైనా స్పష్టత అనేది ఉంటుంది. వాణిజ్య ఒప్పందాలు చక్కగా మెరుగ్గా ఉంటాయి. శుక్రుడు మేషరాశిలో ఉండడం వల్ల వ్యయాన్ని నియంత్రిస్తాడు, ఖర్చుల్ని తగ్గిస్తాడు, పోటీ తత్వాన్ని పెంచే అవకాశం కనబడుతోంది. శని కుంభరాశిలో వక్రస్థితిలో 4వ ఇంట ఉండడం వల్ల గృహ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశము, భవిష్యత్తు కోసము ఆలోచనలు చేసే అవకాశము కనబడుతోంది. అయితే కుజుడు సింహరాశిలో 10వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల అధికారిక స్పష్టత ఏర్పడుతుంది, స్థిరత్వం కూడా గోచరిస్తోంది. దీంతో పాటు నేతృత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీసు బలపడేందుకు సూచన కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక సాంకేతిక రంగంలో చదివే వాళ్లకు, ఫిజిక్స్, డిఫెన్స్ రంగాలలో చదివే వాళ్లకు అద్భుతమైన విజయ సూచనలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షల కోసం కృషి చేస్తున్న వారికి కూడా మంచి అనుకూలమైన సమయం ఈ సమయము. అయితే మానసిక ఒత్తిడి తగ్గించుకొని, ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద శ్రద్ధ పెట్టినట్టయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులు సక్సెస్ సాధించడం ఖాయము. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక బదిలీలు అంటే ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్సు ఈ వారంలో మీకు స్పష్టంగా గోచరిస్తోంది. అయితే అధికారులతో గతంలో ఇబ్బందులు ఉన్న వాళ్లకు సత్సంబంధాలు అంటే వాళ్ళ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు నెలకొనే అవకాశము, అండర్స్టాండింగ్ లెవెల్లో వెళ్ళే అవకాశము గోచరిస్తోంది. కొంతమందికి డ్యూటీసు ఇష్టం లేక అంటే వీళ్ళు చేసే జాబ్లు ఇష్టం లేక వేరే దానికి వెళ్ళాలి, వేరే ఉద్యోగం మారాలి అని అనుకున్న వాళ్లకు ఈ సమయం చాలా కరెక్ట్ సమయము. దానికోసం ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. కొత్త ఉద్యోగాలు కూడా హై ఎండ్ ప్యాకేజ్తో వచ్చేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి.